జాతరకు ఒక విశిష్టత ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లాలో జరిగే నాగోబా జాతరకు కూడా ఎంతో విశిష్టత ఉంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన గిరిజనుల జాతరగా నాగోబా జాతర పేరొందింది. ఈ జాతరను 5 రోజుల పాటు కన్నుల పండువగా నిర్వహిస్తారు. తెలంగాణ ప్రత్యేకతకు, ఆదివాసీల ప్రాశస్త్యానికి జరిగే నాగోబా జాతర ఓ నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ లో జరిగే పండగకు చరిత్ర, ప్రత్యేకత ఉంది. నాగశేషుడిని పూజించే మిశ్రం వంశీయుల అతిపెద్ద జాతర నాగోబా. తెల్లని దుస్తులు ధరించి దట్టమైన కవ్వాల అభయారణ్యం గుండా 10 రోజుల పాటు మహాపాదయాత్ర కొనసాగుతుంది. చూసేందుకు 2 కళ్ళు చాలవు. అదే మిశ్రం వంశీయుల గంగాజల సేకరణ మహాపాదయాత్ర. తమ సంప్రదాయాలను కాపాడుకునేందుకు, ఆదివాసీలను ఐక్యం చేసేందుకు ఈ పాదయాత్ర తోడ్పడుతుందని భావిస్తారు మిశ్రం వంశీయులు. 9 తెగలను ఏకం చేసే జాతర కూడా నాగోబానే. మిశ్రం వంశస్థులు కేస్లాపూర్లోని మురాడిలో సమావేశమై పూజ కలశం తీసుకుని గోదావరి నది పవిత్ర జలాలను తీసుకురావడానికి పాదయాత్రగా బయలుదేరుతారు. ఈ ప్రయాణంలో ఊరి పొలిమేరల్లో మాత్రమే బస చేస్తారు. మంచిర్యాల జిల్లా కలమడుగు గ్రామ శివారులోని గోదావరికి చేరుకుని పవిత్ర జలాన్ని సేకరిస్తారు. కలశాన్ని చెట్టుపైనే ఉంచుతారు. కాళ్లకు పాదరక్షలు ధరించకుండా అత్యంత నియమనిష్టలతో ఈ పాదయాత్ర సాగుతుంది. పాదయాత్ర ద్వారా తీసుకొచ్చిన గంగా జలాన్ని ఇంద్రవెల్లిలోని ఇంద్రదేవి ఆలయానికి తీసుకొస్తారు. ఇంద్రాయి దేవతకు పూజలు చేసిన తర్వాత సకుటుంబ సపరివార సమేతంగా కేస్లాపూర్ లోని మర్రి చెట్టు వద్దకు చేరుకుంటారు మిశ్రం వంశీయులు. ఈ ఘట్టంతో నాగోబా జాతరకు అంకురార్పణ జరుగుతుంది. పుష్యమి మాసం నెలవంక కనిపించిన రోజు మిశ్రం వంశస్థులు నాగోబాకు మొక్కి మరుసటి రోజు జాతర నిర్వహణకు సమాయత్తమవుతారు. సిరికొండ కుమ్మరులకు మట్టి కుండలు చేయమని చెప్పి 7 గ్రామాల్లో పర్యటిస్తారు. సిరికొండ గ్రామ కుమ్మరి గుగ్గిల వంశస్థులే తరతరాలుగా కుండలు చేస్తున్నారు. నాగోబా జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటి. సర్పజాతిని పూజించడమే ఈ పండుగ ప్రత్యేకత. పుష్యమాస అమావాస్య అర్ధరాత్రి వేళ నాగశేషుడికి గంగాజల అభిషేకంతో ఈ జాతర ప్రారంభమవుతుంది. ఆదివాసీల ఆరాధ్య దైవమైన నాగోబా ఆ నిమిషాన పురివిప్పి నాట్యమాడుతాడని గిరిజన మిశ్రం వంశీయుల నమ్మకం. ప్రస్తుతం వెంకట్రావు ఆలయ పీఠాధిపతిగా కొనసాగుతున్నారు. ప్రధాన ఘట్టమైన మహాపూజతో పాటు ఉట్నూరు మండలం బుడుందేవ్ పూజలు ముగిసే వరకు కటోడా కీతదే కీలక పాత్ర. గాయికి, జాడియల్, కితలకు చెందిన ఈ 2 తెగల వారు గోదావరి నుంచి తీసుకొచ్చిన పవిత్ర గంగాజలంతో పాటు కలశంకు రక్షణగా ఉంటారు. మిగతా కితలకు చెందిన వారు సంప్రదాయ పూజా కార్యక్రమాల్లో సహాయ సహకారాలు అందిస్తూ ఐక్యంగా జాతరను ముందుకు నడిపిస్తారు. నాగోబాకు గోదావరి నుంచి తీసుకొచ్చిన జలంతో అభిషేకం చేస్తారు. ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ఆదివాసీల సంప్రదాయ వాయిద్యాలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రత్యేక పూజా సమయంలో నవధాన్యాల మొలకలు, రాగి చెంబులో పాలు అన్నింటినీ తెల్లని బట్టలో పుట్టపై ఉంచి దూరంగా వేచి చూస్తారు. నాగేంద్రుడు వచ్చి పాలను తాగుతాడని ఇప్పటికీ భావిస్తారు. పుష్యమాస అమావాస్య నాడు సరిగ్గా సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నాగోబా ఆలయంలో గిరిజన పూజారులకు తమ ఆరాధ్య దైవం ఆదిశేషుడు కనిపిస్తాడని, వారందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడని గిరిజనుల నమ్మకం. జాతరకు 3 రోజుల ముందు కేస్లాపూర్లోని మర్రి చెట్ల వద్దే మిశ్రం వంశస్థులు బస చేస్తారు. మరణించిన తమ వారిని తలుచుకుని పిండ ప్రదానం చేస్తారు. ఇక జాతరకు వచ్చే మిశ్రం వంశీయులు వేలాదిగా వచ్చినా వంటలు చేసుకునేది మాత్రం 22 పొయ్యిల మీదే. ఈ పొయ్యిలు ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి వీలు లేదు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రహరీ లోపలే పెట్టి వంటలు చేయాలి. మిశ్రం వంశస్థుల్లో వివాహమైన నూతన వధువులను తప్పక కేస్లాపూర్లోని నాగోబా దేవుడి వద్దకు తీసుకొచ్చి వేటింగ్ చేయిస్తారు. వారు తెల్లని దుస్తులు ధరించి ఆలయ ప్రవేశం చేస్తారు. మిశ్రం వంశస్థుల పటేల్ సతీమణి ఆధ్వర్యంలో కులదేవత వద్ద వేటింగ్ చేస్తారు. పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు. అప్పుడే మిశ్రం వంశస్థుల కోడళ్లుగా పిలుస్తారు. నాగోబా పూజలకు ముందు ఆలయ ఆవరణలోని పుట్టను మట్టితో మెత్తడంతో మిశ్రం వంశం అల్లుళ్లకు పెద్దపీట వేస్తారు. మట్టిని అల్లుళ్లు కాళ్లతో తొక్కి మెత్తగా చేస్తే కూతుళ్లు ఈ మట్టితో పుట్టలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. అప్పుడు అల్లుళ్లకు కానుకలు ఇస్తుంటారు. పుట్ట పెరిగినట్లు కుటుంబం ఆయురారోగ్యాలు పెరుగుతాయని వారి విశ్వాసం. నాగోబా జాతర సందర్భంగా ఏర్పాటయ్యే దర్బార్కు ఒక ప్రత్యేకత, చరిత్ర ఉన్నాయి. 1946లో మొదటి దర్బార్ను నిర్వహించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ అధ్యక్షతన దర్బార్ను నిర్వహిస్తున్నారు. గిరిజనులు వారి సమస్యలను ఇక్కడ ప్రస్తావిస్తారు. ఇలా ప్రతి ఏటా ప్రజా దర్బార్ నిర్వహిస్తారు.
కేస్లాపూర్ లో వేల ఏళ్ల చరిత్ర గల నాగోబా ఆలయాన్ని మెశ్రం వంశీయులు అద్భుతంగా నిర్మించారు. ప్రత్యేక గ్రానైట్ రాయితో కళాత్మకంగా తీర్చిదిద్దారు. ఆంధ్రప్రదేశ్ లోని ఆళ్లగడ్డలో ప్రత్యేక గ్రానైట్ రాయితో ఆలయానికి కావాల్సిన స్తంభాలు తయారు చేయించారు. వాటిపై నాగోబా దేవతకు సంబంధించిన వివిధ రకాల శిల్పాలు చెక్కించారు. ఈసారి కూడా నాగోబాకు అభిషేకం చేసేందుకు జనవరి 21న మెశ్రం వంశీయులు పాదయాత్ర చేపట్టారు. కేస్లాపూర్ నాగోబా ఆలయం నుంచి 200 మంది మెశ్రం వంశీయులు బయలుదేరారు. సుమారు 80 కిలోమీటర్ల మేర కాలినడకన కలమడుగులోని గోదావరి రేవుకు చేరుకుని అక్కడి హస్తినమడుగులో గంగ స్నానం చేసిన తర్వాత పితృదేవతలకు పూజలు చేశారు. అభిషేకం చేసేందుకు వెంట తెచ్చిన జరిలో జలాన్ని తీసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఫిబ్రవరి 5వ తేదీన ఇంద్రవెల్లి ఇంద్రాదేవి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అదే రోజు కేస్లాపూర్ లోని మర్రి చెట్టు వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు చేసి 3 రోజులు బస చేస్తారు. ఫిబ్రవరి 9వ తేదీ అర్ధరాత్రి నాగోబా ఆలయానికి చేరుకుని వెంట తీసుకెళ్లిన పవిత్ర గంగాజలంతో అభిషేకం చేసి మహాపూజ నిర్వహించి నాగోబా జాతరను ప్రారంభించనున్నారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన కేస్లాపూర్ నాగోబా జాతరలో మెశ్రం వంశీయుల పూజలు ప్రత్యేకంగా నిలుస్తాయి.